యుద్ధ విజేత కవితపై ఇది మా సంక్షిప్త విశ్లేషణ. తలా ప్రతాప్ కుమార్ గారు రాసిన ఈ వచన కవిత యుద్ధం గురించి మనం అనుకునే దానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. అసలు గెలవడం అంటే ఏంటి, నిజమైన విజేత ఎవరు అని మనల్ని ఆలోచింపజేస్తుంది. సరే, మరి ఈ కవితలో ఉన్న 3 ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మొదటిది, అసలు గెలుపు అంటే ఏంటనే ప్రశ్న. ఇప్పుడు కవి ఏమంటున్నారంటే, మీ దగ్గర ఎంత సైన్యమున్నా, ఎంత డబ్బున్నా శత్రువుని ఓడించొచ్చు, కానీ అది నిజమైన గెలుపు కాదు, అదొక డామినేషన్ అంతే. అసలైన హీరో ఎవరంటే యుద్ధంలో గెలిచినవాడు కాదు, అసలు యుద్ధమే రాకుండా ఆపినవాడే. అలాంటి వాళ్లే కదా ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేది. ఇక రెండవ పాయింట్, యుద్ధం తెచ్చే నాశనం. చూడండి, అధికారం కోసమో అహంకారం కోసమో మొదలయ్యే ఒక గొడవ మనుషుల్ని ఒకరికొకరు శత్రువులుగా మార్చేస్తుంది. కానీ ఈ విధ్వంసం మనుషులతోనే ఆగిపోదు. పూసే పువ్వులు, ఎగిరే పక్షులు, పాపం మూగ జీవాలు కూడా బలైపోతాయి. అందుకే కవి దీన్ని గొప్ప వీరత్వం అనలేదు, పశుత్వం అన్నారు. అంటే జంతు ప్రవృత్తి అన్నమాట. ఇక చివరిగా మూడో పాయింట్, ఇక్కడ కవి ఇద్దరిని పోలుస్తారు, అశోకుడు వర్సెస్ బుద్ధుడు. ఒకవైపు అశోకుడు కళింగ యుద్ధంలో గెలిచాడు, కానీ ఆ నష్టాన్ని చూసి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. మరోవైపు గౌతమ బుద్ధుడు, ఆయన యుద్ధమే వద్దనుకుని తన రాజ్యాన్ని కూడా వదిలేశాడు. సో కవి దృష్టిలో జరిగిన తప్పుకు బాధపడ్డ రాజు కన్నా అసలు ఆ యుద్ధ ఆలోచననే గెలిచిన బుద్ధుడే గొప్పవాడు. ఆయనే అసలైన విజేత. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కవిత సారాంశం ఇదే, యుద్ధభూమిలో గెలవడం కాదు, యుద్ధమనే ఆలోచనపై గెలవడమే అసలైన మానవ విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.